ఫ్రెండ్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ స్కామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. రెవెన్యూ డౌన్ 3.68% అట్ 356 కోట్లకు 3.68% డౌన్ అయింది రెవెన్యూ. లాస్ట్ ఇయర్ పోలిస్తే 370 కోట్లు ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఎబిటా కానీ డౌన్ అయింది 11%, 136 కోట్లు. లాస్ట్ ఇయర్ 153 crores వచ్చింది ఫ్రెండ్స్. ఎబిటా మార్జిన్ అట్ 38.3% వర్సెస్ 41.5% ఫ్రెండ్స్. ఇది కానీ తగ్గింది, 38.3% వచ్చింది ఎబిటా మార్జిన్. బ్లూంబర్గ్ వాళ్ళు ఎస్టిమేట్ 45.7% ఎస్టిమేట్ చేశాను ఫ్రెండ్స్. తగ్గింది అయితే, ఎస్టిమేట్స్ కంటే తగ్గింది ఎబిటా మార్జిన్. నెట్ ప్రాఫిట్ డౌన్ 9% అట్ 114 కోట్లకు వచ్చింది, 9% తగ్గింది. లాస్ట్ ఇయర్ అయితే 125 కోట్లు వచ్చింది. బ్లూంబర్గ్ ఎస్టిమేషన్ 117 కోట్లు. ఓకే, 117 అంటే 125 లాస్ట్ ఇయర్, ఇప్పుడు 114 కోట్లే వచ్చింది, 9% తగ్గింది. ఓకే, క్యూఫర్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. కోఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ రెవెన్యూ అప్ 4.6% రెవెన్యూ పెరిగింది 3,409 కోట్లకు. లాస్ట్ ఇయర్లో 3,258 కోట్లు వచ్చింది. బ్లూంబర్గ్ ఎస్టిమేట్ 3,527 కోట్లు వస్తుంది అనుకున్నారు. ఓకే, అయితే 4.6% పెరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్తో. ఎబిటా అప్ 26%, ఎబిటా కానీ పెరిగింది కోఫోర్స్ది 400 కోట్లకు. లాస్ట్ ఇయర్ 318 కోట్లు. బ్లూంబర్గ్ ఎస్టిమేషన్ 584 కోట్లు ఫ్రెండ్స్. 26% పెరిగింది ఎబిటా మార్జిన్ వచ్చి 11.8% పెరిగింది. లాస్ట్ ఇయర్ 9.8%. బ్లూంబర్గ్ 16.6% ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఓకే, నెట్ ప్రాఫిట్ అప్ 21% 260 కోట్లకు పెరిగింది. ప్రాఫిట్ 21% పెరిగింది. లాస్ట్ ఇయర్ 215 కోట్లు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, బ్లూంబర్గ్ వాళ్ళు ఎస్టిమేట్ చేసి 282 కోట్లు. ఫిక్సెస్ June 4 యాజ్ రికార్డెడ్ ఫర్ స్ప్లిటింగ్ ఈచ్ షేర్ ఇంటూ 2. ఒక షేర్ ఉంటే 2 షేర్లుగా స్ప్లిట్ చేస్తున్నారు. ఇది కంపెనీలో రికార్డ్ డేట్ వచ్చి June 4 స్ప్లిట్ చేస్తున్నారు. మీ దగ్గర ఒక షేర్ ఉంటే 2 షేర్లు, 10 షేర్లు ఉంటే 20 షేర్లు అయితే 1:2:1. ఒకటి ఉంటే 2 షేర్లు, 10 ఉంటే 20 షేర్లు, అట్లా మీ డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి. ఈ రికార్డ్ డేట్ నాటికి ఆ షేర్లు ఉండాలి. అయితే June 4 వరకు రికార్డ్ డేట్ ఫిక్స్ చేసిండ్రు. ఎక్స్పెక్ట్ రాబస్ట్ గ్రోత్ FY26 కానీ మంచి గ్రోత్ ఉంటుందని, మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టెనిటీ ఉన్నా కానీ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్రోత్ ఉంటుందని, బాగా గ్రోత్ ఉంటుంది కంపెనీదని FY26 అని చెప్తున్నారు మేనేజ్మెంట్. ఎక్స్పెక్ట్ గ్రోత్ ఇన్ FY26 టు కమ్ ఫ్రమ్ మల్టిపుల్ క్వాడ్రంట్స్. డిమాండ్ అవుట్లుక్ హ్యాస్ వర్సెండ్ ఫర్ ట్రావెల్ ఇండస్ట్రీకి డిమాండ్ అంత బాగాలేదంటున్నారు ఫ్రెండ్స్. ఇండియన్ హోటల్స్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. రెవెన్యూ 27.3% పెరిగింది 2,425 కోట్లకు. లాస్ట్ ఇయర్ 1,905 కోట్లు ఉండింది. ఓకే, ఇంకా ఎబిటా కానీ 30% పెరిగింది 857 కోట్లకు. లాస్ట్ ఇయర్ 659 కోట్లు. మార్జిన్ కానీ 35.3% వచ్చింది. లాస్ట్ ఇయర్ 34.6%. ఓకే, నెట్ ప్రాఫిట్ కానీ 25% పెరిగింది 522 కోట్లకు. లాస్ట్ ఇయర్ 553 కోట్లు. ఓకే, ఇంకా 2026లో కంపెనీ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 1,200 crore ఆన్ అసెట్ అప్గ్రేడ్స్, న్యూ ప్రాజెక్ట్స్, తాజ్ బ్రాండ్ అండ్ డిజిటల్ టూల్స్. ఇంకా తాజ్ బ్రాండ్ కోసము, డిజిటల్ టూల్స్ కోసము, అసెట్ అప్గ్రేడ్స్ కోసం, న్యూ ప్రాజెక్ట్స్ కోసం 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది కంపెనీ 2026లో. ఎయిమ్స్ ఫర్ డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఏం చేస్తూ ఉంది. డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చని, లెడ్ బై స్ట్రాంగ్ సేమ్ స్టోర్ సేల్స్, న్యూ బిజినెస్ అండ్ 30 హోటల్ ఓపెనింగ్స్ ఉన్నాయి. 30 హోటల్ ఓపెనింగ్స్ కానీ ఉన్నాయి. అందుకు డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది, బాగా అభివృద్ధి ఉంటుంది అని చెప్తున్నారు. సెక్టార్ అవుట్లుక్ రిమైన్స్ స్ట్రాంగ్.
with demand outpacing supply, a recovery of foreign tourist arrivals, and steady momentum across leisure, social and MICE segments. ఫ్రెండ్స్, CCL ప్రొడక్ట్స్ రిజల్ట్స్ వచ్చినాయి. రెవెన్యూ 15% పెరిగి 836 కోట్లకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 727 కోట్లు వచ్చింది. ఎబిటా కానీ పెరిగింది 38.2%, 163 కోట్లకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 118 కోట్లే. మార్జిన్ అట్ 19.5%, మార్జిన్ కానీ పెరిగింది. లాస్ట్ ఇయర్ 16.2%. నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది 56%, 102 కోట్లు. లాస్ట్ ఇయర్ 65.2 crores. సిగ్నిటీ రిజల్ట్స్ వచ్చినాయి. సిగ్నిటీ టెక్నాలజీస్ రెవెన్యూ కానీ పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, 2.7% పెరిగింది 530 కోట్లకు. లాస్ట్ ఇయర్లో 516 కోట్లు. ఎబిటా కానీ పెరిగింది 5%, 81.2 కోట్లు. లాస్ట్ ఇయర్ 77 crore. మార్జిన్ కానీ పెరిగింది 15.3%. లాస్ట్ ఇయర్ 14.9%. నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది 15%, 73 కోట్లకు. లాస్ట్ ఇయర్ 63.5 కోట్లు. ఫ్రెండ్స్, ప్రతాప్ స్నాక్స్ వల్ల రిజల్ట్స్ వచ్చినాయి. రెవెన్యూ కానీ 3.1% పెరిగింది 398 కోట్లకు. లాస్ట్ ఇయర్ 386 కోట్లు. ఎబిటా తగ్గింది ఫ్రెండ్స్, 4.38% తగ్గింది 1.85 కోట్లకు. లాస్ట్ ఇయర్ 32.93 కోట్లు వచ్చింది. ఎబిటా 94.38% డౌన్. ఎబిటా అట్ 0.46% వర్సెస్ 8.53% లాస్ట్ ఇయర్. ఇప్పుడు 0.46%. ఓకే, నెట్ లాస్ అట్ 12 crore వర్సెస్ ప్రాఫిట్ ఆఫ్టర్ 12 crore. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే 12 crore లాస్ ఈ సంవత్సరం. ఓకే, DCM శ్రీరామ్ ప్రతాప్ స్నాక్స్ రిజల్ట్స్ బాగా రాలేదు ఫ్రెండ్స్. DCM శ్రీరామ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫైనాన్స్ కంపెనీ రెవెన్యూ 20% పెరిగింది 2,876 కోట్లకు. లాస్ట్ ఇయర్ 2,399 కోట్లు. ఎబిటా కానీ 52.8% పెరిగింది 405 కోట్లకు, 265 కోట్లు లాస్ట్ ఇయర్. మార్జిన్ 14% పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ 11%. నెట్ ప్రాఫిట్ 52% పెరిగింది 179 కోట్లు. లాస్ట్ ఇయర్ 118 కోట్లు ఫ్రెండ్స్. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఉంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో రిజల్ట్స్ వచ్చినాయి. బ్యాంక్ రిజల్ట్స్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 13% పెరిగింది 1,480 కోట్లకు. లాస్ట్ ఇయర్ 1,306 కోట్లు. నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది ఫ్రెండ్స్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగింది 13%. నెట్ ప్రాఫిట్ 8.5% తగ్గింది 584 కోట్లకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 639 కోట్లు. ఈ సంవత్సరం 8.5% తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 20.5% పెరిగింది, 20.5% పెరిగింది ఆపరేటింగ్ ప్రాఫిట్ అట్ 800 కోట్లకు. లాస్ట్ ఇయర్ 664 కోట్లు. గ్రాస్ NPA అట్ 3.37%. గ్రాస్ NPA తగ్గింది వర్సెస్ 4.08% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో. అంటే NPA తగ్గడం మంచిది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గితే మంచిది. ఇప్పుడు తగ్గింది మంచిది. నెట్ NPA కానీ 0.79% వచ్చింది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో, 0.94% లాస్ట్ క్వార్టర్లో. అంటే ఇది పాజిటివ్. NPA తగ్గడము పాజిటివ్ బ్యాంకు.